బ్రేకింగ్ న్యూస్ బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతుంది. జీవో 9 పై హైకోర్టును స్టేను సుప్రీంలో సవాలు చేయనుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు స్టేపై సుప్రీంకి వెళ్లాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. న్యాయ నిపుణులతో సమాలోచనల తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది ప్రభుత్వం. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ తరపున టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇటు బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా హైకోర్టు స్టే ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ప్రభుత్వం కూడా ఇప్పుడు రేపు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీ 42% రిజర్వేషన్లపై రేపు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్ళబోతుంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టుకు సంబంధించి కూడా ఏదైతే జీవో నెంబర్ 9 పైన స్టే విధించిన నేపథ్యంలో కూడా స్థానిక ఎన్నికలు నిలిచిపోయాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక నేతలతో కూడా భేటీ అయ్యారు. జూమ్ మీటింగ్ లో కూడా కాంగ్రెస్ నేతలు, మంత్రులతో కూడా భేటీ అయ్యి ఆయన కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయ నిపుణులతో కూడా సంప్రదించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరిపారు. హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఏ జీవో నెంబర్ 9 పైన కూడా స్టే విధించిందో ఆ స్టేను వేకేట్ చేసేందుకు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే అభిషేక్ మను సింఘ్వి సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టుకు సంబంధించి ఆయనతో కూడా సమాలోచనలు చేశారు. అవసరమైతే మరికొంతమంది సీనియర్ లాయర్లను పెట్టుకుని సరే ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీల రిజర్వేషన్ 42% సాధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చేసినటువంటి బిల్లులకు సంబంధించి ఉభయ సభల్లో చేసినటువంటి బిల్లులు పార్లమెంట్ సంబంధించినటువంటి రాష్ట్రపతి దగ్గర, ఇటుపక్క గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు. అప్పటికి చట్ట ప్రకారం జీవోను తీసుకొచ్చినప్పటికీ ఆ జీవోను స్టే చేయాల్సిన అంశానికి సంబంధించి వీటన్నిటినీ కూడా రేపు సుప్రీంకోర్టులో మరోసారి సవాల్ చేయబోతోంది. అది ఇటీవల కాలంలో హైకోర్టులో ఎలాంటి వాదనలు అయితే వినిపించారో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపుగా కొంతమంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సమయంలో ఎన్నికలను అడ్డుకోవడం సమంజసం కాదు. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన సమగ్ర కుల సర్వే తెలంగాణ ప్రభుత్వం చేసింది, డెడికేటెడ్ కమిషన్ వేసింది. దానికి సంబంధించినటువంటి ఎంపెరికల్ డాటా కూడా మా దగ్గర ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్థానికంగా రిజర్వేషన్ అధికారం రాష్ట్రాలకు ఉంటుంది అనే అంశాన్ని గతంలో సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాల్లో కూడా వివరించింది. ఇదే అంశాన్ని రేపు సుప్రీంకోర్టులో కూడా మరొకసారి సవాల్ చేయబోతా ఉంది. ఈ అంశానికి సంబంధించి జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ రేపు స్పెషల్ లీవ్ పిటిషన్ హైకోర్టులో సుప్రీంకోర్టులో దాఖలు చేయబోతుంది. రేపు ఢిల్లీకి బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటు వాకిటి శ్రీహరి, అవసరమైన మరికొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. రేపు దగ్గరుండి జరిగేటువంటి విచారణకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధింపే లక్ష్యంగా రేపు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతుంది.